ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో అందరికీ శుభములు. ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో యజమానుని మన్నించుట ఘనతకు కారణం అనే అంశమును ధ్యానిద్దాం. తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి. బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా క్రీస్తేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ కాపుదలలో భద్రపరిచినందుకై నీకే వందనములు ప్రభువా. అనుదినము మా ఎడల నూతనముగా పుట్టుచున్న నీ వాత్సల్యమునకై నీకే స్తోత్రములు తండ్రి. నీ వాక్యమును గ్రహించి గైకొనే మనస్సు మాకు అనుగ్రహించండి. మా ప్రతి చర్యలలో నీ చిత్తానుసారముగా జీవించి నిన్ను మహిమపరిచే కృప మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము సామెతలు 27:15 వచనం నుండి 27 వరకు. సామెతలు 27:15-16. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాళి అయిన భార్యయు సమానము. దానిని ఆపచూచువాడు గాలిని ఆపచూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకొని వానితోనూ సమానుడు. గయ్యాళి అయిన భార్యతో పోరు ముసురు పట్టి తెరుపు లేకుండా కురిసే వానతోనూ ఎడతెగక కారు నీళ్లతోనూ సమానమని సామెతల గ్రంథకర్త పోల్చాడు. దానిని ఆపుటకు ప్రయత్నించేవాడు హోరుగాలిని ఆపుటకు ప్రయత్నించు అవివేకితోనూ తన చేతిలో నూనెను పట్టుకొను బుద్ధిహీనునితోనూ సమానుడు అని వాక్యం సెలవిస్తుంది. గయ్యాళి అయిన భార్య కారణము లేకుండా ఏదో ఒక విషయమును గూర్చి ఆపు లేకుండా కలహానికి కారణమై ఆ గృహమును నరకప్రాయం చేస్తుంది. చెడ్డ మాటలు పలుకుచు అగ్నిని రగిలింప చేస్తుంది. దేవుని జ్ఞానము కలిగిన స్త్రీ కుటుంబమును క్రీస్తులో కట్టుకుంటుంది. సామెతలు 27:17-18. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానిని మన్నించువాడు ఘనతనుందును. పదును లేని ఇనుప వస్తువు దాని విధిని నెరవేర్చదు. అది దేనికి పనికిరాకుండా నిష్ప్రయోజనముగా ఉంటుంది. పదును పెట్టుట శ్రమతో కూడిన అగ్ని పరీక్ష. అది ప్రయోజనకారిగా మారాలంటే పదునుగా మారే వరకు ఆ అగ్ని వంటి శ్రమ పరీక్షలకు తట్టుకొని నిలిచి ఉండాలి. అప్పుడే ఆ వస్తువు ఉపయోగకారిగా మారుతుంది. ఇది క్రైస్తవ జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. శ్రమలు లేని క్రైస్తవ్యం వేషధారణతో కూడినది. విశ్వాస అనుభవములలో సాగుచున్నప్పుడు దేవుడు నిన్ను శ్రమలు అనే విశ్వాస పరీక్షలలో కొలుస్తాడు. దేవుడు అబ్రహాముతో నీ ఏకైక కుమారుని మోరియా కొండపై నాకు బలిగా అర్పించమన్నాడు. అబ్రహాము తన కుమారుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమించడం వలన వెంటనే దేవునికి విధేయుడయ్యాడు. దేవుడు తన మహిమను చూపి పొట్టేలును ప్రత్యక్షపరిచాడు. నీ విశ్వాస స్థాయిని బట్టి వచ్చే శ్రమలు నీ ఆత్మీయ స్థితిని, దేవుని ఎడల నీకున్న ప్రేమను తెలియచేస్తాయి. నీవు మొదట దేవుని నీతిని, రాజ్యమును ప్రేమిస్తే ఎంతటి శ్రమ హింసనైనా యోబు వలె దేవునిపై నిరీక్షణతో సహిస్తావు. రోమా 8:28. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. శ్రమలో ఓర్పుతో ధైర్యంగా నిలబడితే నీవు ఏర్పరచబడిన పనికి పిలువబడి దేవుని పనిలో వాడబడతావు. 2 తిమోతి 4:5. నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. దేవుని పరిచర్యను చేయుట ద్వారా అనేక మందిని రక్షణలోనికి నడిపించి వారికి ఆత్మ జ్ఞాన వివేకములను నేర్పిస్తావు. నీవు శ్రమ చేసి శ్రేష్టమైన అంజూరపు తోటను త్రవ్వి ఎరువు వేసి నీరు పెట్టి శ్రద్ధగా పెంచితే ఆ తోట విస్తారంగా ఫలాలనిస్తుంది. యజమాని దాసుని యొక్క నమ్మకత్వం బట్టి అతనిని ఘనపరుస్తాడు. సామెతలు 27:19-20. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరొకని మనస్సు కనబడను. పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు. అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు.
నీళ్లు నిమ్మళముగా ఉన్నప్పుడు మాత్రమే నీటిలో ముఖము యొక్క ప్రతిబింబము తేటగా కనబడతాది. అట్లే ఒకని హృదయము కల్మషము లేకుండా శుద్ధీకరించబడి ఉండాలంటే అతని హృదయము దేవుని రక్షణ కలిగి పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మజ్ఞానము ద్వారా మరొకని హృదయ స్థితిని గ్రహిస్తారు. మత్తయి 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పాతాళము, అగాధ కోపము రెండు ఒకే అర్థం. దేవుడు యథార్థతను, నీతి న్యాయములను ప్రేమిస్తాడు. వాటిని అనుసరించే ఆయన బిడ్డల ప్రాణమును పాతాళములో నుండి లేవతీసి మరణమును తప్పించి అగాధ కోపములోనికి దిగకుండా కాపాడి బ్రతికిస్తాడు. మనుష్యుల అంతరంగములలోనూ వారి నివాసములలోనూ చెడుతనము అంటే అన్యాయము, అక్రమము, భక్తిహీనత నింపబడి ఉంటే వారికి మరణము అకస్మాత్తుగా వచ్చి సజీవులుగానే వారు పాతాళమునకు, అగాధ కూపంలోనికి దిగిపోదురని వాక్యం. యెషయా 5:14. పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. సామెతలు 27:21-22. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారును, తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును. మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూఢత వాని వదిలిపోదు. వెండిని మూస చేత, బంగారును కొలిమి చేత కరిగించి వాటిలోని మల్యములను వేరు చేసి శుద్ధమైన దానిని తీస్తారు. అట్లే మనుష్యుడు తన జీవితంలో వచ్చిన అగ్ని వంటి శ్రమలలో కాల్చబడి వడపోయబడి ఆ విశ్వాస పరీక్షలో జయము పొందినప్పుడు మాత్రమే కీర్తి, ఘనత పొందుతాడు. భక్తుడైన యోబు తన విశ్వాస పరీక్షలలో సమస్తమును కోల్పోయినా విశ్వాసము నుండి వీగిపోలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని పలికి గొప్ప జయమును, రెండంతల ఆశీర్వాదమును పొందెను. మూడిని మూఢత్వము నుండి విడిపించుటకు కఠినమైన దండన చేసిన మార్పు చెందడు అని అర్థం. సామెతలు 27:23-27 వరకు. నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము. నీ మందలయందు మనస్సు నుంచుము. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా? ఎండిన గడ్డి వామివేయబడెను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఎరబడి ఉన్నది. నీ వస్త్రముల కొరకు గొర్రెపిల్లలున్నవి, ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధి అగును. నీవు విశ్వాసివి అయితే ప్రభువు మార్గములో నడుస్తావు. సామెతలు 12:10. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. ధనము శాశ్వతము కాదు, పదవులు, హోదాలు తరతరములు ఉండవు. వాటి కొరకు ప్రయాసపడుట అవివేకము. నీ పశువులకు, గొర్రెలకు, మేకలకు పచ్చిక బయళ్ళు, కొండగడ్డి, గడ్డివాము సరిపడినంత ఆహారము ఉన్నది. నీ వస్త్రములకు సమృద్ధి అయిన ఉన్నినిచ్చుటకు గొర్రెలు ఉన్నవి. ఇంకనూ గొర్రెల సంపదను పెంచుకొనుటకు కావలసిన స్థలము సమకూర్చుటకు ఒక చేను కొనవలనన్న నీ యొద్దనున్న పొట్టేళ్లు విక్రయిస్తే వచ్చిన సొమ్ము సరిపోతాది. నీకు, నీ ఇంటి వారికి, నీ పనికెత్తల ఆహారమునకు, జీవనమునకు సమృద్ధిగా మేకపాలు ఉన్నవి. నీకున్న సర్వ సమృద్ధిని బట్టి, దేవుడు నీకిచ్చిన సమస్త ఆధిక్యతలను బట్టి, దేవుడు చేసిన ఉపకారములన్నిటిని బట్టి తృప్తి, కృతజ్ఞత కలిగి నీ ప్రాణాత్మలతో దేవుని నామమును మహిమపరుస్తూ సన్నుతించాలి. ఇదే గొప్ప భాగ్యము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని గ్రహించి త్యజించాలి. నీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టి భద్రముగా కాపాడుకుంటూ దేవుని సేవ కొరకు తోడ్పడాలి. నీతి న్యాయములతో అవసరములో ఉన్న వారికి సహాయము చేయాలి. కైసరివి కైసరికి, దేవునివి దేవునికి చెల్లించాలన్న వాక్యాన్ని పాటించి దేవుని మహిమపరచాలి. వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు. ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనస్సునకు మరొకని మనస్సు కనబడను. కంటత వాక్యము. సామెతలు 27:18. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును. కంటత వాక్యము. సామెతలు 27:18. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానిని మన్నించువాడు
ఘనతనందును. వీక్లీ క్విజ్. క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి. క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. క్విజ్ను ఫాలో అవ్వండి. 1. ఇనుము చేత డాష్ పదునగును. ఏ బంగారము, బి వెండి, సి ఇనుము, డి ఇత్తడి. 2. తన యజమానుని మన్నించువాడు డాష్ నందును. ఏ గొప్ప, బి ఉప్పు, సి హీనత, డి ఘనత. 3. నీ పశువుల డాష్ జాగ్రత్తగా తెలుసుకొనుము. ఏ గతి, బి అతి, సి మతి, డి స్థితి. దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.